కార్తీక పురాణం 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనంచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపం ఉందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినూ పూర్తి కానేరదు, కానీ మరి ఒక ఇతిహాసం తెలియజెప్పేదను, సావధానుడివై ఆలకింపుమని చెప్పాను. ఈ కార్తీక మాసము హరినామ సంకీర్తన వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేక వినుట, సాయంకాలం దేవతా దర్శనము వీరిని చేయలేని వారు కాలసూత్రం అనడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించి వారికి అక్షయ పుణ్యం కలుగును. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షంతులతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషమైన ఫలం పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వానికి దేవదుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజ చేసిన, ఆవు నెత్తో దీపం ఉంచిన, కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపములు ఎగద్రోసి వృద్ధి చెందిన ఎడల ఆరిపోయిన దీపములు వెలిగించను, అట్టివారికి కూడా సమస్త పాపములు హరించునని అందులకు ఒక కథ కలదు అని వశిష్ఠుల వారు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగ పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచటనే గడిపి పురాణ పఠనం చేయు తలంపులాగా ఆ పాటుబడి ఉన్న దేవాలయంలో శుభ్రంగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదులు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించెను. నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను. ఒకరోజు ఒక మూసికం ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలల వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోవచున్న ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్దకు ఏగెను. నోట కరిచిన ఒత్తిని చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అగుటు వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఎలుగు వల్ల వెలుగుడి చేత దాని పాపంలో హరించిపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాననిష్ఠులో ఉన్న యోగ పుంగవుడు తన కన్నులను తెరచి చూడగా ప్రక్కనున్న మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి, నీవెవరువు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించింది. ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసంతో ఉండి ఆరిపోయిన వత్తిని తినవలనని దాన్ని నోటకరుచుకొని ప్రక్కనే ఉన్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటి చేత నా పాపములు పోయినందున వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో వివరించండి అని కోరెను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బాహ్లికుడు అని పిలిచిడివారు, నీవు జైన మత వంశానికి చెందినవాడువు, నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధన్నం తినుచు మంచివారులను యోగులను నిందిస్తూ పరుల చెంద స్వార్థ చింతన కలవాడివై ఆడపిల్లల అమ్మ వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములు చౌకగా కొని తిరిగి వాటిని యొక్క ధర ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపపుణ్యములను అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపం వెలిగించినందున పుణ్యాత్ముడైతివి. దీనివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనం త్రవ్వి ఆ ధనంతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించి వేసిన. పంచమ దశాధ్యాయం 15వ రోజు పారాయణం సమాప్తం.